We entered a new month, February, the month of grace and the month of anointing. It's a number 2. As per the English calendar, ఫిబ్రవరి 2వ నెల అంటాం. సో ఈ 2వ నెల ప్రాముఖ్యము, రెండుకో ప్రాముఖ్యం ఉంది బైబిల్. మనం చేసే ప్రార్థనలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవించిన, అంటే ఇఫ్ 2 were accepting and agreeing in the prayer, hallelujah, that is what the importance of the 2. ఆ ఇద్దరు ఎప్పుడైతే ఏకీభవిస్తున్నారో అట్టి ఆశీర్వాదము దేవుడు మనకిస్తున్నాడు. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ ఇద్దరు అన్న మాటని జాగ్రత్తగా మన హృదయాల్లో ముద్రించుకున్నాం. ఆ 2, దట్ ఈస్ వాట్ దిస్ ఫిబ్రవరి షోస్. హల్లెలూయా. మరి 2వ నెల ఏకీభవించి, ఇద్దరు అంటే నాతో ఏకీభవించడానికి ఎవరూ లేరని మీరు అంటున్నారేమో. దయచేసి గమనించండి, God is with you. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు ఎప్పుడు అంటాడు, నా పరలోకపు తండ్రి ఎప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన నోటి మాటను బట్టి ఆశీర్వాదములు బయటకు వచ్చాయి, అద్భుతాలు బయటకు వచ్చాయి. దయచేసి గమనించండి, మనం దేవుణ్ణి వెంబడించు వారమైతే ఆశీర్వాదములు మనం వెంబడిస్తాయి. ఏ స్థితిలో దేవునితో ఉంటున్నామో, ఏ స్థితిలో దేవుని హృదయము కలిగి ఉంటున్నామో దయచేసి గమనించండి. సో ఐఎమ్ వెల్కమింగ్ యూ టుడే. అవర్ సెవెన్ గోస్ అబౌట్ ద టాపిక్ దేవుని చిత్తము. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనందరం అనుదినము దీని మీద మాట్లాడుతూనే ఉంటాం. దేవుని చిత్తమో కాదు, ఈ దేవుని చిత్తం అయితే జరిగింది, దేవుని చిత్తం కాకపోతే జరగదు. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని చిత్తము అన్న మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో ఇంకో మాట మాట్లాడుతున్నాడు. లూకా 19వ అధ్యాయము 21వ వచనం. లూకా 19వ అధ్యాయము 21వ వచనం. నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడు గనక నీకు భయపడి దీనిని రొమ్మాలున కట్టి ఉంచితినని చెప్పాను. హల్లెలూయా. మనకి ఈ ఉపమానం అందరికీ తెలుసు. అయ్యా, ఒక నాణెము ముగ్గురికి ఇస్తే, ఒక్కొక్క నాణెం ఒక్కొక్కరికి ఇస్తే, ఒకరు దాన్ని 10 చేయగలిగారు, ఒకరు దాన్ని 5 చేయగలిగారు, ఒకరు దాన్ని భూమిలో పాతిపెట్టబడ్డారు. భూమిలో పాతిపెట్టిన వ్యక్తి 10 చేసిన వాడిని దేవుడు మంచి దాసుడా అన్నాడు, 5 చేసిన వాడిని మంచి దాసుడా అని దేవుడు అన్నాడు. కానీ భూమిలో పాతి పెట్టిన వాడు తన నోరుని అదుపులో ఉంచుకోలేదు. దయచేసి గమనించండి, ఇక్కడ మనం జాగ్రత్తగా మనం దేవునితో ఎలా సంభాషణ కలిగి ఉంటున్నామో జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు చూడండి, నువ్వు విత్తని దానిని కోయువాడు, పెట్టని దానిని ఎత్తుకుని వాడవు, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడు గనక. దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నారు? కఠినుడు గనక. ఎందుకంటే ఇది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానో దయచేసి గమనించండి. ప్రభువా, నీ చిత్తం కాదు, అందుకు నా జీవితంలో జరగలేదు అంటే మనం అడిగిని మన ఈ లోకపు ఆశలు ప్రభువా నీ చిత్తమైతే జరిగించు అన్న మాట మనం మాట్లాడినప్పుడు, మరి ఆయన ఆ విషయం జరిగించనప్పుడు ఈ దేవుడు నాతో లేడు, ఈ దేవుడు నాతో ఉండడు, దేవుడు అద్భుతాలు నా జీవితంలో జరగట్లేదు, నా జీవితం ఇంతే, నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే శ్రమలు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అంటే ఈ దేవుని విషయమై మనం నిందారోపణ చేస్తున్నాం. దేవుణ్ణి నిందారోపణ చేస్తున్నాం. అయ్యో కఠినుడు ఆయన, నేను అడిగింది ఇవ్వడు, నాకు కఠినత్వంతో ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, సీక్ హిస్ గ్రేస్, సీక్ హిస్ కింగ్డమ్, everything added unto you, not even follow. When we seek his righteousness and when we seek his kingdom, everything added unto you. Follow అంటే ఈవెన్ నీడ కూడా గమనించండి,
మన సూర్యోదయాన్ని బట్టి మన నీడ మనల్ని ఫాలో అయింది. మిట్ట మధ్యాహ్నం మన నీడ ఉండదు, మన నీడ అలా నిలువుగా ఉండిపోద్ది. సో నీడ కూడా ఫాలో అవ్వదు. కానీ ఇఫ్ ఎనీథింగ్ యాడెడ్ అంటూ యూ, అది ఎల్లవేళలా నీతోనే ఉంటది. దయచేసి గమనించండి, దిస్ ఈస్ వాట్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ టు యూ. ఒక నిమిషం ఉండి ఇంకో నిమిషం తీసేస్తున్నానన్న దేవుని చిత్తం కాదు, దేవుని కృప కాదు. నేనిచ్చేది ఎల్లవేళలా నీతో జతపరచబడి ఉంటది. హల్లెలూయా. ఇక్కడ దేవుణ్ణి మనం నిందిస్తున్నాం. అయ్యా, నువ్వు విత్తని దాన్ని ఎత్తుకుని వాడువు, కఠినుడువు, అలాగే విత్తని దాన్ని కోయివాడు, పెట్టని దాన్ని ఎత్తుకుని వాడే అంత కఠినుడు. నీకు భయపడ్డాను, నీకు భయపడ్డాను. ఇంకో ముఖ్యమైన విషయం ఇది గమనించండి, దేవునికి భయపడుతున్నాం. దేవుని ఎడల నిజమైన ప్రేమ కలిగి ఉంటే ఆ భయం వేరు. దేవుడు ఏదో శిక్షిస్తాడు అని కఠినమైన ప్రేమ కలిగి ఉంటే ఆ భయం వేరు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం గమనిస్తే తల్లి మీద ఉండే మనకి ఉండే భయం వేరు, తండ్రి మీద ఉండే భయం వేరు, గురువు మీద ఉండే భయం వేరు, దేవుని మీద ఉండే భయం వేరు. అంటే ఈ వ్యత్యాసాలు ఉన్నాయి, గమనించండి. ఈ వ్యత్యాసాల్లో తల్లి మీద భయం ఒకలాగా ఉంటుంది, తండ్రి మీద భయం ఒకలాగా ఉంటుంది, గురువు మీద భయం ఒకలాగా ఉంటుంది, దేవుని మీద భయం ఇంకోలాగా ఉంటుంది. ఎందుకు దేవుని మీద భయం ఇంకోలాగా ఉంటుంది అంటే, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను కొడతాడు, లేదంటే నేను మరణించిన తర్వాత నరలోక పాపంలో పోతాను, నరకానికి పోతాను. ఇది మనకున్న భయం. కానీ దయచేసి గమనించండి, దేవుడు ఇక్కడ నీకు నాకు మధ్య నీ తల్లిదండ్రులు లేరు, నీ గురువులు లేరు, వేరే ఎవ్వరు లేరు. నువ్వు నేను మాత్రమే ఉన్నాము. సో నువ్వు నేను మాత్రమే ఉన్నప్పుడు నీ తల్లితో నీ తండ్రితో ఎంత ప్రేమగా ఉంటున్నావో అదే పరలోకపు తండ్రితో అదే ప్రేమగా భయం కలిగి ఉండు. ఇది దేవుని పట్ల మనకు ఉండాల్సిన భయం. కానీ ఇక్కడ ఈ భయాన్ని ఏమని వాడేశాడు ఆ వ్యక్తి? అయ్యా, నువ్వు విత్తని దానికి వస్తావు, పెట్టని దాన్ని అడుగుతావు, నువ్వు కఠినుడువు. మన దేవుడు ఎప్పుడు కఠినుడు కాదండి. ఆయన కఠినుడైతే మనం పుట్టక మునిపే నా కోసము మీకోసము ఈ రక్తము ఆయన చిందించేవాడు కాదు. సో గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిస్ లవ్ అపాన్ us. ఎక్స్పాండ్ కొంచెం కొంచెం కాదు, అన్లిమిటెడ్. జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు అన్లిమిటెడ్ అంటే తీసుకుంటాం కదా, ఫ్రీ. ఇది కంటికి కనబడుతుంది, ఎందుకంటే సెల్ జియోలో వాడుతున్నాను, కనబడుతుంది. ఎయిర్టెల్ వాడుతున్నాను, కనబడుతుంది. కానీ నీ చుట్టూ ఉన్న కృప నువ్వు చూడలేకపోతున్నావు, నీ కళ్ళు మూసివేయబడ్డాయి. అపాన్ రిలిజియన్ ఆర్ అపాన్ అదర్ ఫ్యాక్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లోకంలో ఉన్న స్థితిని చూస్తున్నావు కానీ దేవుని పక్షము నువ్వు చూడలేదు. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, I will go get into deeper today. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చబడును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడు, నేను కఠినుడని నీకు తెలిసి ఉండగా. నేను ఎలాంటి వాడినో నీకు తెలిసి ఉండగా. చూడండి, దేవుడు కూడా అదే మాట అంటున్నాడు, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చబడుతుంది. నేను కఠినుడిని అన్న మాట అన్నప్పుడు ఆ నాలో అంత కఠినత్వం నువ్వు చూడగలిగినప్పుడు, అంటే దేవుణ్ణో కఠినత్వం నువ్వు చూసే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుని ప్రేమ నిజంగా నీలోనికి వెళతాదా? సో అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ రైట్. ఈ కఠినత్వం ఏ స్థితిలో నువ్వు చూస్తున్నావో దయచేసి గమనించండి. సో ఇక్కడ ఆ నోటి మాటను బట్టియే దేవుని చిత్తమో కాదో తెలపబడుతుంది. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మాథ్యూ 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఎందుకు జరగలేదండి నా జీవితంలో?
దేవుని చిత్తం ఎందుకు జరగలా? ఎందుకు దేవుడు నన్ను దూరంగా పెడుతున్నాడు అంటే, గాడ్ ఈజ్ రివీలింగ్ ఓన్లీ వన్ థింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. నేను దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నాను, నేను దేవుని ప్రేమలో ఎలా ఉన్నాను, దేవుని ప్రేమలో ఎలా ఉన్నాను, దయచేసి గమనించండి. అందుకే ఇక్కడ 2 3 నా నామమున దేనిని గూర్చి అయినను అన్లిమిటెడ్. మరి దేనిని గూర్చి అయినప్పుడు మరి నా జీవితంలో అడిగిన ఎందుకు జరగట్లేదు అని మనం అడిగినప్పుడు దేవుడు దానికి ఇంకో మంచి సమాధానం కూడా ఇస్తున్నాడు. 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 18. మీరు దేనిని బంధిస్తారో భూమి మీదే. మనం చచ్చిపోయాక దేవుడు బంధించమట్లా. మనం పోరాడుతుంది మనుషులతో కాదు, లోకములో మనల్ని వ్యతిరేకించే శక్తులతో అని దేవుడు మాట్లాడుతూ ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మీరు వేటిని బంధిస్తారో అది పరలోకమందును బంధింపబడును, వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెన్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద వాట్ సో ఎవర్, నేను ఏదైతే అడుగుతున్నామో ఇద్దరం అడుగుతున్నాం అన్నప్పుడు ఆ ఇద్దరు అడుగుతున్న విషయము దేని చేత బంధింపబడిందో దానిని విప్పవలసిన జ్ఞానం మనకే దేవుడిచ్చాడు. హల్లెలూయా. దయచేసి పాయింట్ టు బి నోటెడ్ రైట్ నౌ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు బంధిస్తే నేను పైన బంధిస్తా, మీరు విప్పితే నేను పైన విప్పుతా. సో 2 తాళపు చెవులు దేవుడు మనకే ఇచ్చాడు. ఈ 2 తాళపు చెవులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ప్రభువా ఇది నాకు అడ్డుపడుతుంది అన్నప్పుడు దయచేసి గమనించండి. ఈ అడ్డుపడుతుంది ఏంటో మీకు అర్థమైతే దానిని బంధించండి. మీకు ఏది విప్పాలో అర్థమైతే దానిని విప్పండి. దెన్ మీలో ఇద్దరు దేనిని గురించి ఏకీభవించిన దెన్ యూ విల్ రిసీవ్ ఇట్. ఇక్కడ కండిషన్ అప్లికేషన్ ఏం లేదు. దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం ఏంటో, దేవుని చిత్తం ఎలాగుంది, నో కండిషన్. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే దేవుని విషయమై మనం కృప కలిగి, నువ్వు కఠినుడివి అందుకే నాకు రావట్లేదు అంటున్నాం కానీ దేవుని మర్మం ఇది బోధింపబడింది. నేను దీనిని బంధిస్తే దేవుడు అక్కడ బంధిస్తున్నాడు, నేను విప్పితే దేవుడు విప్పుతున్నాడు అంటే గమనించండి. నేను ఇక్కడ ఏదైనా బంధిస్తున్నాను అంటే నా నోటి ప్రార్థనలో అది నాకు తెలియకుండానే పరలోకమందు అది బంధింపబడుతుంది. ఎప్పుడు బంధింపబడిద్ది అంటే నువ్వు ఇక్కడ బంధిస్తున్నావు అన్న విషయం నీ పరలోకపు తండ్రికి తెలియాలి. అది ఎప్పుడు జరిగిద్ది అంటే నీ పరలోకపు తండ్రితో నీకు అనుభవం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా అడిగాడు, అయ్యా నేను ఈ లోకంలో ఎవరినని చెప్పుకుంటున్నారు, నా ప్రవచనాలు ఇవన్నీ ఎలాగున్నాయని యేసుక్రీస్తు కూడా అడిగాడు. దయచేసి గమనించండి. ఈ మాట అడిగిన తర్వాత పేతురు మాత్రమే అంటున్నాడు, నువ్వు ఎవరంట? గొప్ప దేవుని కుమారుడవు. హల్లెలూయా. నిత్య జీవము కలిగిన దేవుని కుమారుడు. ఎవరు బయలుపరిచారు? నా తండ్రి వలన మాత్రమే నీకు ఇది బయలుపరచబడింది తప్ప లోకములో మరి ఎవ్వరికి ఈ విషయం తెలియదు. అంటే మిగతా 11 మంది అపోస్తులకు కూడా ఈ విషయం తెలియదు. అపోస్తులు 12 మంది, 11 మందికి కూడా ఈ విషయం తెలియదు. అంటే పేతురు అపోస్తుల్లోనే పేతురు ప్రత్యేకింపబడి తండ్రితో మాట్లాడగలిగిన ప్రార్థన నేర్చుకున్నాడు క్రీస్తు దగ్గర. దట్ ఈస్ వాట్ ద డిజైర్ హి ఈస్ హ్యావింగ్. క్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? తండ్రికి చేస్తున్నాడు. అదే తండ్రికి నేను చేసినప్పుడు ఆ తండ్రి నాతో మాట్లాడదా అన్న అనుభవం పేతురు కలిగి ఉన్నాడు. కాబట్టి పేతురు మాత్రమే చెప్పగలిగాడు నువ్వు దేవుని కుమారుడివి అని. At the same minute, God has blessed the Peter and said, you are the rock. You are the rock. నీ మీదే సంఘాలు కట్టబడుతున్నాయి. అంటే దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే నీకు ఏది విప్పాలో అర్థమైద్ది, దేనిని బంధించాలో అర్థమైద్ది, దేనిని అడగాలో కూడా అర్థమైద్ది. నువ్వు దేవుణ్ణి ఏది అడగాలి, ఏది అడిగితే అది ఆయన నీకు ఇస్తున్నాడు.
Everything God will reveal to you. And we'll go to the next verse. Isaiah 26 verse 2. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం, not to 12. యెషయా 26 verse 12. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. ఇక్కడ దయచేసి గమనించండి, రెండో మాట, రెండో వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. మా పనులు, ఇక్కడెక్కడ కండిషన్స్ లేవు, ఆబ్లిగేషన్స్ లేవు. మా పనులు అన్నిటినీ. హల్లెలూయా. మొదటిది మీరు దేనిని గూర్చైనను, ఇక్కడ రెండోది అన్ని పనులు సఫలపరచబడును. అండ్ విల్ గో టు ద థర్డ్ వర్స్. ప్రోవర్బ్స్ చాప్టర్ 16 verse 3. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. నీ పనుల భారము ఎవరి మీద ఉంచాలంట? యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నా పనులు జరిగినాయి, నేను దేవునితో ఏకీభవించిని జరిగినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఉద్దేశాలు కూడా సఫలమవుతాయంట. వెన్ ఎవ్రీథింగ్ కండిషన్ అప్లై. మనం ఏంటంటే 1 రూపీకి ఫ్రిడ్జ్ ఇస్తున్నారంటే పరిగెట్టేస్తాం, ఇదిగో 1 రూపీకి నాకు ఫ్రిడ్జ్ వస్తుంది అని. కానీ అక్కడికి వెళ్ళాక వాడు చెప్తాడు కండిషన్స్ అప్లై అని. ఇక్కడ దేవుడు కూడా కండిషన్స్ పెడుతున్నాడు. ఈ కండిషన్ ఏంటంటే, నువ్వు నాతో ఉన్నావా? దట్ ఈస్ వాట్ ద ఓన్లీ కండిషన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకంటే దయచేసి గమనించండి, పేతురును కూడా దేవుడు 3 సార్లు అడిగాడు. ఏ పేతురు అయితే దేవుని కుమారుడని అనిపించబడ్డాడు, దేవుని కుమారుడని తండ్రి చేత తెలియబడ్డాడో, అదే పేతురుని దేవుడు 3 సార్లు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. 3వసారి పేతురు వ్యసనపడి, ఏం చేస్తున్నా నీకు తెలియదు ప్రభువా. దేవుడు 3 సార్లు అడగడానికి ఎక్కడ ఆయన సంకోచించలేదు. కానీ పేతురు చూడండి, 3వసారి అడిగేటప్పటికి వ్యసనపడి, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా, నేను ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలియదా అంటే, ఈ ప్రేమ మనం ఎంతగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామో దయచేసి we have to understand. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎటువంటి ప్రేమ కలిగి ఉంటే నాకు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తున్నాయి. అందుకే ఇక్కడ మంచి వాక్యం ఒకటి మాట్లాడుతున్నాడు దేవుడు. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోరథము వలన ఆత్మ నలిగిపోవును. సంతోష హృదయం ముఖానికి ఏమిస్తుందంట? తేటనిస్తుంది. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. శరీరం నలిగిపోవట్లా, ఎవరు నలిగిపోతున్నారు? ఆత్మ నలిగిపోతుంది. ఈ ఆత్మ నలిగిపోవడం రిజంబల్స్ అవుట్ ఆఫ్ ఫేస్. బాధగా ఉంటే నీ ఆత్మ నలిగిపోతుంటే నీకు బయటకు దేవుడు చూపెడతాడు, దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ. హల్లెలూయా. అండ్ వి విల్ సీ వన్ మోర్ థింగ్. బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. 15వ వచనం చూడండి, 15 సామెతలు. బాధపడు వారి దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నువ్వు సంతోష హృదయము గనక నీలో ఉంచుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇవాటి నుంచి నీకు నిత్యము విందు కలుగును. నిత్యము భోజనము అనట్ల విందు కలుగును. విందు ఎప్పుడు మాట్లాడతాం? అకేషనల్లీ, ఏదో పెళ్లికి వెళ్ళాము, ఫంక్షన్కి వెళ్ళాము, పార్టీ చేసుకున్నాము, అప్పుడు మాత్రమే విందు. కానీ నీ హృదయం ఎప్పుడైతే నాయందు సంతోషపడడం నేర్చుకుందో, నువ్వు బాధపడితే నీ దినములన్నీ శ్రమే. ప్రభువా నేను ఏడుస్తున్నాను, నువ్వు ఏడిస్తే ఇంకా నాకు ఇస్తా అన్నావు, అయ్యా మొర పెట్టమన్నావు. ఎస్,
దేని గురించి మొరపెట్టమన్నాడు? నీతో నాకు సహవాసం కలిగి ఉన్నావా లేదా, దీనిని గురించి మొరపెట్టు. దెన్ యు విల్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఇక్కడ సంతోష హృదయానికి నిత్యము ఇందు కలుగును. నిత్యము అంటే ఇట్స్ అన్ ఎవర్ లాస్టింగ్ జాయ్. ఎప్పుడు నువ్వు నా యందు ఆనందపడితే, నీ పనుల భారములన్నీ నా యందు నువ్వు ఉంచగలిగినప్పుడు, దెన్ యు విల్ హావ్ దిస్ బ్లెస్సింగ్ రైట్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. మెనీ వర్ గెటింగ్ బ్లెస్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీదకి బలముగా దిగుతుండగా అద్భుతాలు మీ కుటుంబంలో ప్రారంభమవుతున్నాయి. ప్రభు మహాశక్తితో ఎస్ 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 ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ ప్రజెన్స్, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ ప్రజెన్స్, ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ ప్రజెన్స్ రైట్ నౌ, రైట్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 25:12. ఒకసారి బయటకు వెళ్ళేసి మాట్లాడుకుందాం. అరుస్తున్నాడు. 25:12. కీర్తనలు 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. నేను అడిగాన్ని దేవుడు చేస్తానంటున్నాడు కదా. దిస్ ఈస్ ద వర్స్. నేను ఏం అడగాలో కూడా దేవుడు నాకు బోధిస్తాడంట. దట్స్ వాట్ హి కాల్డ్ యాజ్ రబ్బీ, ద టీచర్. ద టీచర్. హల్లెలూయా. నేనేమి అడగాలో దేవుడు నాకు బోధిస్తున్నాడు. దయచేసి గమనించండి. అద్భుతాలు చేయువాడు ఆయన, ఆశ్చర్యకర కార్యములు జరిగించువాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. నువ్వు కోరుకోవలసిన మార్గం ఏంటో కూడా దేవుడు నీకే చెప్తాడంట. అప్పుడు నువ్వు దేన్ని బంధించాలో నీకే చెప్తాయంట. నీ పనుల భారం దేన్ని ఆయన మీద మోపాలో నీకే చెప్తాడంట. ప్రతి పని ఎలా సఫలం జరిగించుకోవాలో నీకే చెప్తాడంట. అంటే యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ద లార్డ్. సెల్ ఉంది, కాస్ట్లీ యాపిల్ సెల్ కొన్నాం, మంచి అన్లిమిటెడ్ జీబీ తీసుకున్నాం. కానీ 2 సిగ్నల్స్ తీసుకున్నప్పుడు నీ సెల్లోకి నెట్ రాదు. ఎందుకంటే ఈ సెల్ అనేవి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు దాంతో ఎక్కువ సమయం గడుపుతున్నాం మనం. సో కాబట్టి ఆ భాషలోనే చెప్తున్నాను. నువ్వెంత హై బ్యాండ్ విడ్త్ తీసుకున్నా, నువ్వెంత లగ్జరీ ఫోన్ కలిపినా, ఈ రెండిటికి ఎప్పుడైతే నీ కనెక్షన్ ఇవ్వలేదో, ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ నీ సెల్ని అంగీకరించడానికి నువ్వు ఎస్ కొట్టలేదో, వైఫై ఆన్ అని కొట్టకుండా నువ్వు హై బ్యాండ్ విడ్త్ తీసుకుని ఉపయోగం ఉందా? లేదు. ఇట్ ద సేమ్ టైం నీ హృదయము దేవుని ఆత్మతో జతపరచబడకపోతే నథింగ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. నథింగ్. You will stay in a religion of Christianity and you will die as a Christian, but not having with the Christ. Hallelujah. నూట 45వ కీర్తన 19వ వచనం. 145వ కీర్తన 19వ వచనం. పదకొండవ వచనం నుంచి చూద్దాము. 145 ఓకే, 145:19 చూద్దాము. తర్వాత వేరే వర్స్ చూద్దాము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 145:19. కీర్తన 145:19. వాట్ ఈస్ సేయింగ్? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇంకోటి ఏంటంట?
వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరి కోరిక? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో. భయభక్తులు అంటే అలాగా నువ్వు కఠినుడివి అనే భయభక్తులు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే భయభక్తులు. చూడండి, కఠినుడివి అనే భయం ఉండడం వేరు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే భయం, గౌరవం కలిగిన వాడివై ఉండడం వేరు. సో ఇటువంటి ప్రేమ గనక నువ్వు ఉన్నవాడివైతే నీ కోరిక ఆయన నెరవేర్చును. నీ కోరిక, ఇక్కడ నా కోరిక, నా చిత్తం, ఇక్కడ కాంప్లికేషన్ పెట్టట్లా. ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నువ్వేం కోరుకోవాలో కూడా నేనే నీకు నేర్పిస్తున్నాను. నేను నేర్పించినప్పుడు నువ్వు అది అడగడం నీకు అర్థమైంది కనుక దెన్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. దయచేసి గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు అడిగాడు కదా, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి అన్న మాట వెంటనే మనం తీసుకొచ్చేస్తాం, బికాజ్ వీఆర్ బ్రిలియంట్ రిలీజియస్ క్రిస్టియన్స్. కానీ దయచేసి గమనించండి, ఇక్కడ క్రీస్తుకి ఆ గిన్నె ఏంటో తెలుసు, ఆ గిన్నెలో ఏముందో తెలుసు. దట్స్ వై హీ ఈజ్ ఆస్కింగ్, ప్రభువా నీ చిత్తం అయితే ఆ గిన్నె తీసే. ఎందుకంటే ఆ గిన్నె ఏముందో, ఆ గిన్నెలో ఏముందో కూడా క్రీస్తుకు తెలుసు. ఆ దేనిని తీసుకోవాలో, ఆయన ఏ బాధ భరించాలో అది క్రీస్తునకు తెలుసు. ఎటువంటి వేదంలో ఆయన వెళ్లాలో క్రీస్తునకు తెలుసు. దయచేసి గమనించండి, మీరే స్థితిలో ఉన్నారు అంటే కఠినుడు కనుక మనం తిట్టేస్తున్నాం, నిందించేస్తున్నాం. కానీ దేవుని ప్రేమ విషయమై ఆసక్తులై ఉండండి. ఆయన మనకి నేర్పిస్తున్నాడు, నువ్వేం కోరుకోవాలో నేను నీకు నేర్పిస్తున్నాను. నువ్వు కోరుకున్న దాన్ని నీ జీవితంలో నేను ఇస్తున్నాను. నీ కోరిక ఏదైనా నేను సఫలపరుస్తాను. నువ్వు ఒకవేళ కష్టాల్లో ఉన్నావా, నేను రక్షిస్తున్నాను నిన్ను. హల్లెలూయా. John chapter 15 verse 16. యోహాను 15వ అధ్యాయము 16వ వచనం. John chapter 15 verse 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏమండి, నేను క్రైస్తవ మతం తీసుకున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను తీసుకోలా, నేను నిన్ను తీసుకున్నాను. తేడా చాలా ఉంది కదా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నువ్వు ఏర్పరచుకున్నది క్రైస్తవ మతాన్ని, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి తన కుమారుణ్ణి. తేడా గమనించండి. ఎందుకంటే తన కుమారులందరూ దత్తపుత్రులు అయి ఉంటారు. ఆయన ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ దత్తపుత్రుడు అయి ఉంటాడు. మీరు నన్ను ఏర్పరచుకున్నారంటే మీరు క్రైస్తవ మతాన్ని ఏర్పరచుకున్నారు, కానీ నన్ను ఏర్పరచుకోలేదు. దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. ఆ ఏర్పరచుకున్న వ్యక్తి ఏమంటాడంటే, నేను దేవుని దత్తపుత్రుడను. అందుకే అబ్రాహామును చూడండి, నువ్వు నా స్నేహితుడివి. సో ద బాండేజ్ అండ్ రిలేషన్షిప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. దయచేసి గమనించండి, ఇప్పుడు దేవుని చేత ఏర్పరచుకొనబడిన వ్యక్తినా నేను, లేదంటే నేను దేవుణ్ణి ఎన్నుకున్నానా? అంటే ఇక్కడ ఒకే విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా పేరట, జాన్ చాప్టర్ 15 verse 16, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ముని ఏర్పరచుకొని నియమించి తిని. మీరు వెళ్ళి ఏం చేయాలంట? ఫలించాలి. దేవుని చిత్తం కాదు, దేవుడు నా జీవితంలో చేయట్లేదు, అందుకే నాకు కష్టాలు. నువ్వు ఫలించమని దేవుడు చెప్తాడు. అందుకే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఫలిస్తున్నారు, దేవుణ్ణి ఏర్పరచుకున్న వాళ్ళు కష్టపడుతున్నారు. సో ద పీపుల్, దోస్ హు ఆర్ ఇన్ ద రిలిజియన్, దే వర్ సఫరింగ్ విత్ ద బాండేజ్ ఆఫ్ ద రిలిజియన్. కానీ దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు ఫలిస్తారంట. వాట్ ఎవర్ ద జాబ్ దే ఆర్ డూయింగ్, బికాస్ దేవుడు వాళ్ళకు బోధిస్తాడు, నువ్వు ఈ పని చెయ్యాలి.
ఎందుకంటే ఏలియా వెనక శిష్యులు ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎలీషాని ఏర్పరచుకున్నాడు. అంటే నేను శిష్యునిగా ఉండడం ప్రాముఖ్యం కాదు, ఎలీషాలాగా ఉంటున్నానా లేదా అన్నదే ప్రాముఖ్యం ఇక్కడ. ఏలియా శిష్యులందరూ అడుగుతారు ఎలీషాని, అయ్యా మరి ఆయన వెళ్ళిపోతాడంట, మరి నువ్వెంత ఇది, మరి నీకేం చేయడా అంటే, ఏలియాకి శిష్యులు ఉన్నారు. నాట్ ఓన్లీ ఎలీషా, ఏలియాకి శిష్యులు ఉన్నారు. కానీ ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎలీషా ఎంచబడ్డాడు ఏలియా స్థానాన్ని భర్తీ చేయడానికి. ఎవరు ఎన్నుకున్నారు? శిష్యులు వారంతట వారు ఏలియాని వెంబడించారు. కానీ ఎలీషాని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఏర్పరచుకుని ఏలియాని ఎలీషా దగ్గరికి పంపించాడు. దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. అబ్జర్వ్ ఇట్. ఇది నిజంగా ఎప్పుడైతే గమనిస్తామో, నో వన్ విల్ సే మత మార్పులు అని చెప్పరు, రిలీజియన్ అనరు, క్యాస్ట్ అనరు, కమ్యూనిటీ అనరు. ఇది మనకి తెలియకపోవడం వల్లనే ఎవ్రీ వన్ స్పీకింగ్ అబౌట్ మత మార్పులు జరుగుతున్నాయి. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. దయచేసి గమనించండి. ఎందుకు అంటే ఎలీషాని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచుకుంటే దైవజనులే నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే. పేద విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళాడు. ఏలియా దగ్గరికి పేద విధవరాలు వెళ్ళా. పేద విధవరాలు ఏర్పరచబడినది. ఇప్పటికీ చదువుతున్నామంటే, ఇప్పటికీ ఆవిడ గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఆ స్త్రీ ప్రవక్త కాదు, దైవజనురాలు కాదు, అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకర కార్యాలు చేయలేదు. కానీ ఆ స్త్రీ గురించి ఎప్పటికే మనం మాట్లాడుతున్నాము. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఫలిస్తాడు. నాకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అప్పుల తర్వాత అప్పులు, రోగాల తర్వాత రోగాలు. when you are speaking it, that only resembles, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును. ఇక్కడ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో ఆ ఏర్పరచుకున్న వారు ఫలిస్తారు. అంటే నువ్వు నడుస్తున్నావు, సైకిల్ మీద ఉన్నావు, ఇదే నా జీవితం, ఇవే నా అప్పులు అంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడలేదు. దెన్ సిట్ రైట్ నౌ అండ్ ప్రే అండ్ ఆస్క్ ద లార్డ్, లార్డ్ ఐ నీడ్ యువర్ కనెక్షన్. నీ చేత ఏర్పరచబడే ఆత్మ. ఎందుకంటే ఇది కూడా వాళ్లే చూస్తారండి, అందరు చూడరు. ఏ హృదయం, ఏ ఆత్మ అయితే ఏర్పరచబడడానికి సిద్ధంగా ఉందో వారు మాత్రమే ఈ వీడియో చూస్తారు తప్ప ఇక వేరే వాళ్ళు ఎవరు చూడలేరు ఇది. ఎందుకంటే మిగతా వారు దే ఆర్ బిజీ విత్ దేర్ రిలీజియస్ వర్క్స్. బట్ ఓన్లీ ద పీపుల్, దోస్ హూ ఆర్ నీడ్ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్, దే ఓన్లీ విల్ సీ దిస్, దే ఓన్లీ విల్ వాచ్ దిస్. హల్లెలూయా. ఐఎమ్ నాట్ హియర్ టు జస్ట్ give some lecture or teaching, not to motivate you. Not to motivate you. Whatever the motivation lecture, it may stay only for 1 hour or 1 day. But the treasure of the word will stay with you forever. I'm giving you the treasures of the heaven. So it will last with you forever. ఇది నా మోటివేషన్ స్పీచ్ అయితే జస్ట్ మీరు గంటలో మోటివేట్ అవుతారు. అది నాకు చేయటం చేత కాదు. ఒక గంట మోటివేట్ అయిపోతారు. ఎస్, దిస్ ఈస్ మై లార్డ్, దిస్ ఈస్ ఐఎమ్ రిజాయిసింగ్, క్లాప్స్ కొడతారు, చప్పట్లు కొడతారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళాక చప్పబడిపోతారు. కానీ వెన్ యు ఆర్ హ్యావింగ్ దిస్ వర్డ్, అవును ఆయన నాకు ఏం కోరుకోవాలో నేర్పిస్తా అన్నాడు కదా, మరి ఏం కోరుకోవాలో నేర్పిస్తా అన్నప్పుడు మరి దాన్ని నేర్చుకోవడానికి నేను ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నానో ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు ప్రశ్నించుకోగలిగిన తత్వం నీలో ఏర్పడితే, అవును ప్రభువా నేను దీన్ని కోరుకోవాలనుకుంటున్నాను, దీన్ని నాకు నేర్పించు అన్నప్పుడు నువ్వు కోరుకున్నదంతా సఫలమగును, నీ పనులన్నీ సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. సి, మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడుగుతారో మీరు ఫలించుట వలన, దరిద్రం ఉండడం వలన కాదు, ఫలించుట వలన. హల్లెలూయా. 15:16 యోహాను 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఇట్స్ నాట్ టెంపరరీ.
ఈ గంటకు భోజనం దొరికింది, ఈ పూటకు భోజనం దొరికింది, ఈ నెలకు నాకు డబ్బులు దొరికినాయి. ఇది కాదు దేవుడు మీకు ఇస్తుంది. ఆ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. ఏమంటున్నాడంటే దేవుడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. ఎందుకు? ఆ ఫలము మీలో మీరు ఫలించాలి. ఆ ఫలం ఆ గంటకు కాదు, ఆ ఫలం మీలో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్న స్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, నిత్య ఆశీర్వాదం మీకు ఇవ్వబడుతుంది. Hallelujah. And I'll show you the 12 verses we are having. I'll show you another verse. యోహాను 14:13. యోహాను 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబోటుకై దానిని చేతును. The same page. John chapter 14 verse 13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఏనాడా? దేవుని చిత్తం అయితే చేస్తారంటున్నాడా? మీరు నా నామమున దేనిని అడుగుతారో అది చేయడం వల్ల ఎవరికి మహిమంట? తండ్రికి మహిమంట. అంటే తండ్రికి మహిమ వచ్చే కార్యం మీరు ఏది అడిగినా నిశ్చయంగా ఆయన జరిగిస్తాడు. అది కాదుగా మనం అడిగేది. నాకు ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, బట్టలు కావాలి, పిల్లలు కావాలి. దయచేసి గమనించండి, వెన్ యూ సీక్ ద కింగ్డమ్. ఎందుకే దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు, మీరు నా నీతిని రాజ్యమును వెతకండి, సమస్తం మిమ్మల్ని వెంబడించును. దేవుడు పునరుద్ధరణుడు అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు, నీకు సమాధానము కలుగును గాక. వేరే ఏ మాట చెప్పలా. నాకు ఆరోగ్యం బాగాలేదు, సమాధానం ఉంటుందా? మా ఇంట్లో భార్య రోజు దంతాడు, సమాధానం ఉంటుందా? భార్యాభర్తల గొడవలు ఉంటాయి, సమాధానం ఉంటాయా? పిల్లలు చదువుకోవట్లేదు, సమాధానం ఉంటుందా? పిల్లల సన్మార్గం లేదు, సమాధానం ఉంటుందా? దెన్ వీటన్నిటికీ దేవుడు ఒకే ఒక్క మాటలో చెప్పాడు. పునరుద్ధానుడై బయటకు వచ్చిన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీ ఫ్యామిలీ, నీ సరౌండింగ్స్, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న గొడవలు, మీ సరిహద్దుల గొడవలు, మీ ఆస్తుల గొడవలు, మీ జ్యుడిషియల్ గొడవలు, వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు సమాధానము కలుగుగాక. దయచేసి గమనించండి, ఎందుకంటే ఈ కొంచెము లోతులను కనుక మరి వెళ్ళగలిగితే దేవుని అద్భుతాలు రుచి చూస్తాం. ఎస్, రియల్ యూ కెన్ టేస్ట్ వాట్ ద లార్డ్ ఈస్ అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంతసేపు మన చుట్టూ గొడవలు, మన కుటుంబంలో గొడవలు, వీటి గురించి వీటిల్లో నశించిపోతూ నేను వెతకవాలి. అందుకే ఇంత చదువుకున్నాం, ఆత్మ కుంగిపోద్దంట మనోదుఖం వలన. ఈ మనోదుఖం ఎవరు? నా ఇంటి పక్కన గొడవలు, నా ఇంట్లో గొడవలు, నా చుట్టూ గొడవలు, నా పిల్లల గొడవలు, వాళ్ళు సెటిల్ అవ్వాలా, వీళ్ళు సెటిల్ అవ్వాలా, వాళ్ళకి డబ్బులు రావట్లా, వీళ్ళకి డబ్బులు రావట్లా, వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు, నేను భిక్షాధికారం. ఇవన్నీ మనోవేదనలు ఏం చేస్తాయంటే నీ ఆత్మ నలిగిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే నీ ఆత్మ నలిగిపోతుందో then you will not flourish. అందుకే దేవుడు నియమించుకున్న వారు వేరు, దేవుణ్ణి ఏర్పరచుకున్నవాడు వేరు. నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా? నువ్వు దేవుణ్ణి ఎన్నుకున్నావా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. సో ఇప్పటి వరకు మీకు 7 చూపించాను. మీరేం అడిగితే దాన్ని జరిగిస్తాను. 8వ వచనం కూడా చూపెడతాను. కీర్తనలో 32:8. 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వారు కొందరే.
పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఏర్పరచబడిన వ్యక్తివి నువ్వు గనక అయినట్లయితే, అటువంటి ప్రార్థన ఆత్మ నీలో కలిగి ఉన్నట్లయితే, సో ఎవ్రీథింగ్ కండిషన్స్ అప్లై అండి. ఎవ్రీథింగ్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్ ఏంటి? లవ్ మీ, సీక్ మై కింగ్డమ్, సీక్ మై రైచియస్నెస్, డోంట్ రన్ ఫర్ యువర్ రైచియస్నెస్ అండ్ ఫర్ యువర్ కింగ్డమ్. నా రైచియస్నెస్ కోసం మీరు పరిగెట్టండి. ఎవ్రీథింగ్. నువ్వు చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను. ఎలా నడవాలో కూడా నీకు దేవుడు బోధిస్తున్నాడు అంటే నువ్వు ఏం కోరుకోవాలో కాదు, నీ నడవడికి కూడా దేవుడు నీకు బోధిస్తూ ఇంకోటి అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇప్పుడు దేవుడే నీ మీద దృష్టి ఉంచినప్పుడు అపవాది నిన్నేమన్నా చెయ్యగలదా? నీ మీద దృష్టి ఉంచి నీకేం చెప్తున్నాడు దేవుడు? ఆలోచన చెప్పేదను. అంటే చూడండి, ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. లార్డ్ ఈస్ టేకింగ్ కేర్ ఎవ్రీ మైన్యూట్. నువ్వు పెద్ద పెద్ద విషయాలు, అయ్యా నాకు నాకు ఇంజనీరింగ్, నాకు గవర్నమెంట్ జాబ్, నాకు మంచి భర్త, మంచి భార్య, నువ్వు పెద్ద అంటున్నావేమో, బట్ లార్డ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ మైన్యూట్ అండ్ ఎవ్రీ మినిట్. బోత్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ స్పెల్లింగ్, ద మైన్యూట్ అండ్ ద మినిట్. He is taking care of the both, but how you spell is the most important one. Minute అంటున్నావా, మినిట్ అంటున్నావా, ఈ రెండు నాకు కావాలంటున్నావు. Both is having the same spelling. Check it out. So God would like to give every minute a minute thing. God is checking every minute section in your area, whatever area you belongs to. అందుకే పేతురు బండగా ఉన్నా ఆయన ఆనందించాడు, యోహాను దీపంలో పడేసినా ఆయన ఆనందించాడు. నాకు సంఘం లేదే, పేతురికి అంత సంఘం ఇచ్చావు, నేను నిన్ను ఎక్కువ ప్రేమించాను కదా, నన్ను తీసుకెళ్లి అడవిలో పడేసావు, బాధపడలా. హీ ఎంజాయ్డ్. అందుకే పరలోక మర్మములన్నీ యోహానుకు బయలుపరచబడినాయి, పేతురికి తెలియపరచబడలా. పేతురు సంఘములో మునిగిపోయాడు, యోహాను దేవుని మర్మములో మునిగిపోయాడు. Identify what you are. అందుకే చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించుదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయనే ఆలోచన చెప్తున్నాడు, ఆయనే ఏం అడగాలో చెప్తున్నాడు. ఈ రెండు ఆయనే చెప్పినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంట? దాన్ని అడగడమే. ఇవి రెండు ఆయనే చెప్పినప్పుడు ఆయన సఫలం చేయడా వాటిల్ని? అంటే ఈ మూడిటిలో నువ్వు లేకుండా, దేవుడు నాకు అది చేయడం లేదు, దేవుడు నాకు ఇది చేయడం లేదు. సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అండి, నెలలు కూడా వెళ్ళిపోయినాయి. 2021 అన్నాం, అప్పుడే న్యూ ఇయర్ పార్టీ చేసుకునే ఫస్ట్ మంత్ కూడా అయిపోయింది, సెకండ్ మంత్ లోకి వచ్చాం. కానీ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అంటే యాజ్ ఇట్ ఈస్ నార్మల్. ఏమీ మార్పు లేదు, అదే అప్పులు, అవే బాధలు, అవే కష్టాలు. రిజాయిస్, సంతోషము కలిగిన ఆత్మ నిత్యము నీకు విందు చేస్తా, నిత్యము విందు చేస్తా. నలిగిపోవాలని కోరుకుంటే వాట్ ఎవర్ యు ఆస్కింగ్, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీరుస్తాను. లార్డ్ ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్. నువ్వు ఆత్మ నలగొడతావా, నలగొట్టేసుకో, ఐ డోంట్ బోదర్. నేను ఫలించే వాడినే ఫలింప చేస్తాను. ఒకటి ఇచ్చిన వాడికి 10 ఇచ్చాను, ఆ 10 ఇచ్చిన వాడికే చూడండి, ఈ కలిగిన వానిది కూడా తీసివేసి ఆ 10 ఉన్న వాడికే ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ విల్ నెవర్ గ్రో until unless you seek his righteousness and his kingdom, but you are running for your righteousness and your kingdom. So this is what the difference. So John 16 verse 23. చూడండి, ఇప్పుడు ఎన్ని వాక్యాలు విత్ రెఫరెన్స్ చూపెడుతున్నా. మరి దేవుడు ఇన్ని చోట్ల మీకేం నేర్పిస్తున్నాను, మీకు నడిపిస్తున్నాను, మీరు చేయనిదంతా సఫలమవును అంటే మళ్ళా ఏమంటున్నావు? నువ్వు కఠినుడు గనక ఎవరు చెప్పారు? నీ నోటి మాటే. 16 verse 23. ఆ దినమున మీరు నన్ను దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. See this verse,
ఆ దినమున మీరు నన్ను దేని గురించి అడగరు. ఎందుకు అడగరంట? నువ్వు ఏం అడగాలో నాకు నేర్పించావు, నేను నడవలసిన మార్గము నాకు నేర్పించావు, ప్రతి క్షణం నువ్వు ఆలోచన నాకు చెప్తున్నావు కదా, ఇవన్నీ నాతో ఉన్నప్పుడు ప్రభువా నేను ప్రత్యేకించి నేను నిన్ను ఇంకేమైనా అడగాలా? See the difference. This is what the word is. నేను కోరుకోవలసిన మార్గం నాకు బోధిస్తానంటున్నావు, ప్రతి నిమిషము నువ్వు నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్తున్నానంటున్నావు. ఇవి రెండు నా జీవితంలో ఉన్నప్పుడు నేను ఇంకేమైనా కోరుకోవాలా? అందుకే దేవుడు అన్నాడు, ఆ దినమున మీరు నన్ను ఏమీ అడగరు. అంటే ఈ రెండిట్లో మీరు ఎప్పుడైతే ఉంటున్నారో ఆ దినమున మీరు నన్ను ఏమీ అడగరు. ఏలియా కాకులు పెట్టినప్పుడు అడగలా, పేద విధవరాల దగ్గరికి పంపించినప్పుడు అడగలా. కాకులతో పోషిస్తున్నావు ఏంటి తండ్రి అడగలా, పేద విధవరాల దగ్గరికి నేను అంటాం ఏంటి తండ్రి అని అడగలా. అడగకుండానే దేవుడు సమస్తము ఏలియాకి ఇచ్చాడు. ఓకే, ఏలియా అంటే దైవజనుడు అనుకుందాం, పేద విధవరాలకి ఇచ్చాడు. హల్లెలూయా. హౌ యు ఆర్ రిజాయిసింగ్ విత్ ద లార్డ్. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, దేని గూర్చి అడగరంట. See how the word is. ప్రభువా చిత్తము 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 అంటే హృదయని ఎంత నలగొట్టిందో ఆలోచించండి ఈ చిత్తం అన్న విషయంలో. హల్లెలూయా. ఫస్ట్ జాన్ 3:22. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. 22. మొదటి యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇప్పుడు ఏంటంట, ఆయన ఎలా నడవాలో నేర్పించాడు, మన మీద అనుక్షణం ఆయన దృష్టి ఉంచుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ దినమును మీరు నన్ను ఏం అడగరు. ఒకవేళ నిజముగా మీకు ఇంకా అడగవలసిన అవసరత వస్తే, ఎప్పుడు వచ్చింది? యేసయ్యకి వచ్చింది. లాజరు లోపల ఉన్నాడు, కానీ యేసయ్య అడుగుతున్నాడు, అయ్యా నేను చెబితే లాజరు బయటకు వస్తాడని తెలుసు, కానీ నీకు నాకు సంబంధం ఉందని లోకానికి తెలియాలి కదా, అందుకు అడుగుతున్నాను నీ నామమున, లాజరు లేచి బయటకు రా. హల్లెలూయా. అప్పుడు దాకా యేసయ్య ఏం అడగలా, కానీ ఈ లోకం కోసం నేను నిన్ను అడుగుతున్నానని లోకానికి తెలియాలి. హల్లెలూయా. Then I'll close with this verse. కీర్తనలు 1వ అధ్యాయము, అందరికి బైహార్ట్ వచ్చిన విషయము, 3వ వచనము. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. దీని ఆశత్తమా చేయునంతయునా? అతడు చేయునదంతయు. హల్లెలూయా. See. This is what the joy of the word. This word may not motivate you, but it will show the way to the treasure of the heavenly kingdom. It will show the path how to reach the heavenly kingdom through the word and through the knowledge of the Lord. Hallelujah. Hallelujah. ఎన్నిసార్లు అండి? 12 వచనాలు దేవుడు మనతో మాట్లాడాడు. వేటి గురించి మాట్లాడాడు? మీ పనులు. భూమి మీద దేనిని బంధిస్తున్నారు, భూమి మీద ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్ నీవే సఫలపరుస్తాను, కానీ ఎవరికి? నా చేత ఏర్పరచుకొనబడిన బిడ్డలకే. మీ మతంలో మీరు ఏర్పరచుకున్న బిడ్డలకు కాదు, మతంలో కొట్టుకునే వారికి కాదు. వాళ్ళదన్నారు, వీళ్ళదన్నారు, ఈ పార్టీ వాళ్ళదన్నారు, ఆ పార్టీ వాళ్ళదన్నారు, వీళ్ళ గురించి కాదు నేనుంది. నాట్ ఫర్ ఎ సింగిల్ స్టేట్ ఆర్ నాట్ ఫర్ ఎ సింగిల్ కంట్రీ. నేను ఈ లోకం మొత్తానికి ఉన్నాను.
నువ్వు నా చేత ఏర్పరచుకొనబడిన వాడవైతే నువ్వు ఫలిస్తావు, ఆ ఫలము నీలో నిలిచి ఉంటది. ప్రతి క్షణం, ద మైన్యూట్ అండ్ ద మినిట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ కాల్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. కంటిన్యూస్ వాచింగ్. నా జీవితం ఏమైందో, నా పిల్లలు ఏమవుతారో, నాకు ఎటువంటి భర్త వస్తాడో, ఎటువంటి భార్య వస్తాడో, నా జీవితం ఏంటో. అంటే నువ్వు దేవుని ఎడ నీకు ఆలోచన లేనప్పుడు, దేవుని ఎడల నువ్వు ఆయనకి ప్రభువా నా పనుల భారం నీ మీద మోపుతున్నానన్న దృష్టి నీలో లేనప్పుడు, యు హ్యావ్ టు సఫర్. ఎప్పుడైతే ఆ దృష్టి నువ్వు కలిగి ఉన్నావో, యు విల్ రిజాయిస్. యు విల్ రిజాయిస్. బాధపడితే ఆత్మ నలిగిపోతుంది. సంతోష హృదయము దేవుని యందు కలిగి ఉంటే నిత్యము నీకు విన్నాడు. We are entering into a new month. So 2 ఇద్దరు ఏకీభవించిన నామమున. So right now, what you have to bind, మీరు దేనిని బంధించాలి, అండ్ వాట్ యు హ్యావ్ టు రిలీజ్, దేనిని వెప్పాలి. గాడ్ ఈజ్ గివింగ్ టు యూ. ఎందుకంటే ఆయనే నీకు ఆలోచన చెప్తున్నాడు. ఇదిగో దీనిని బంధించు, ఈ పని నీకు అయింది. దీనిని ఓపెన్ చేయి, ఇది నీకు సఫలమైంది. ఎప్పుడు వస్తుందంట? నువ్వు ఆయన ఎడల భయభక్తులు. ఎటువంటి భయభక్తులు? ఆయన కొడతాడు, విత్తందాన్ని కోయేవాడు, లేదంటే పెట్టందాన్ని అడిగేవాడు కాదు. ఈజ్ మై ఫాదర్. ఈజ్ మై ఫాదర్. అందుకే తప్పైన కుమారుడు వచ్చినప్పుడు అంటాడు, అయ్యా ఇంట్లో ఉన్న కొడుకు అడుగుతాడు, తప్పైన వాడికి ఏమో ఇది ఉంగరం ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, మరి నాటమైనా పెట్టావా అంటే తండ్రి నోట్లోంచి ఒకే ఒక మాట వస్తుంది, నావన్నీయు నీవి కావా, నావన్నీయు నీవి కావా. నేను వాడికి ఓన్లీ 2 చెప్పులు ఇచ్చాను, ఉంగరం ఇచ్చాను, ఒంటి మీద ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాను. ఇంకా ఎన్నున్నాయి గమనించండి. తండ్రి దగ్గర ఎంత సంపద ఉందో గమనించండి. ఈ సంపద అంతా నీదే కదా. నువ్వు ఎప్పుడన్నా అడిగావా? దాన్ని ఎప్పుడన్నా తీసుకున్నావా? అంటే ప్రతి క్షణం తీక్షణంగా గమనిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ దేవుడు మనతో ఇంకో మాట మాట్లాడుతున్నాడు. దూరముగా కొడుకున్నప్పుడే తండ్రి పరిగెట్టాడంట. దూరముగా కుమారుడిని చూసి తండ్రి పరిగెట్టాడు. కుమారుడు పరిగెట్టుకుంటా తండ్రి దగ్గరికి రాలా. అమ్మో నా తండ్రి నన్ను అంగీకరిస్తాడో లేదో భయముతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నాడో, తండ్రి చూడండి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుని హత్తుకున్నాడు. ఇది దేవుడికి నీ మీదున్న ప్రేమ. అది ఉపమానం కాదండి. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా సర్వ సృష్టి మిగులు ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షతకై ఎదురు చూస్తుంది. అరే వీడేమన్నా దేవుని కుమారుడుగా ఉంటాడేమో, వీడి వలన ఏమన్నా సృష్టి అంతా ఆనందపడతాదేమో చూద్దామని సర్వ సృష్టి వెతుకుతుందంట దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. అంటే తిరిగి ఎప్పుడైతే ఈ మతాన్ని వదిలేసి, ఎస్ ఐ డోంట్ వాంట్ దిస్ క్రిస్టియన్ రిలీజియన్, ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ రిలీజియన్, ఐ వాంట్ టు స్టే విత్ ద హెవెన్లీ ఫాదర్ అని ఎంత మంది అయితే ఆశపడతారో వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు వెతికి ఎలా వస్తున్నాడంట? పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దిస్ ఇస్ what the blessings you are having right now. Okay, ఇవాళ మీరు అడగండి. So listen to this sermon. I will keep it in the YouTube by evening or by tomorrow. Watch this, share this with your friends and subscribe to this channel. You will receive the treasures. మీకు నా దగ్గర మోటివేషన్ కావాలంటే హోప్ నా దగ్గర వెతకవసరం లేదు. No need to subscribe. If you want the treasures to the kingdom, ask your friends to subscribe and watch this. You will see a great and greater and the greatest future in your life. To your generations, not only to your life. Amen. God bless you. I'll pray for you. Hallelujah. ప్రభువా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మీరు అందించిన నీ వాక్యమును బట్టి, వాగ్దానమును బట్టి మేము ఎలా దీవించబడాలో, ఎలా సఫలపరచబడాలో, ఏ మేలుల చేత మేము తృప్తిపరచబడాలో అట్టి ప్రతి విషయము మాకు బోధిస్తున్న స్థితిని బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాయి.
ఏది హల్లెలూయా హల్లెలూయా. ప్రతి విషయమై నీకు ఆలోచన చెప్తున్నానని మాట్లాడిన వాడవు తండ్రి నాయన. నువ్వు ఏమి అడగాలో నేను నీకు నేర్పిస్తున్నానన్న ఆలోచన మాకు బోధించిన వాడవు తండ్రి నాయన. అట్టి స్థితిలో అట్టి కృపను బట్టి నిత్యమైన ఆశీర్వాదమును బట్టి దేవా, ఏ రీతిగా మేము ఫలించాలో ఈ తండ్రి యందు ఉండి నీ యందు నీ కృప ద్వారా ఏ రీతిగా మేము ఫలించాలో ఆ ఫలము మాలో నిలుచుండాలి. Many spirits are igniting right now. Igniting by the holy power. The holy power impartation flowing upon your bodies, flowing upon your souls right now. Right now, the impartation I am releasing from the heaven right now. Nothing is in between you and your heavenly Father. Yes, through the Christ, everyone is receiving His grace, His power, His authority. Right now, wherever you are feeling sick, yes, the God is delivering you, the God is healing you, the God is healing you right now, wherever your sickness is, hallelujah. ఏ అవయవం అంతా బలహీనత ఉందో ఈ దేవుని వాక్యం మీ ఎడలకు వచ్చి, గుంటలో పడున్నావా, వాక్యము నీ యొద్దకు వచ్చి నిన్ను స్వస్థపరుస్తున్నాను. వాక్యము వాగ్దానము నెరవేర్చబడు నిమిత్తము. Yes, every organ be healed. Every organ be healed right now. Every sickness be disappeared and destroyed right now in Jesus' name. ప్రతి విధమైన మేలు గొప్ప శక్తితో ముందుకు నడుచు బిడ్డల వాళ్ళు, నీ చేత ఏర్పరచుకునబడిన బిడ్డల వాళ్ళు, ప్రశస్తమైన వస్త్రములు ఉంగరము మేము ఎలా నడవాలో, మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా ఆశీర్వదింపబడాలో, ఏ అధికారానికి సూచన ఉంగరము ఏ చేత మాకు అది రప్పించబడాలో సమస్తము నీ కృపలో దాచవలసబడింది. వాక్యము జీవించి ఆశీర్వదించి అనేకులకు మేలు కలుగు అభిషేకం మాకు దాయిచు. Today is the first Sunday. Have this blood and wine. Have this blood and wine. Okay, I'll pray for this blood and wine right now. ఎవరైతే నా రక్తమును గూర్చి నా శరీరమును గూర్చి జ్ఞాపకం చేసుకుంటారో అట్టి వారిని నేనును జ్ఞాపకం చేసుకుంటున్నానన్న దేవుని వాక్యము నెరవేర్చబడు నిమిత్తము. ఎస్, వాట్ ఎవర్ యు హ్యావింగ్, ఈవెన్ ఇంట్లో వాటర్ ఉన్నా, మీరు తినే అన్నం ముద్దున్నా, టేక్ ఇట్ రైట్ నౌ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈవెన్ ద బిస్కెట్స్, వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. ఎందుకంటే దేవుడు ఆ రొట్టెను ఆ చేపని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇవన్నా ఇచ్చావు ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచండి అని చెప్పినప్పుడు అందరూ 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు ఎత్తబడ్డాయి. అంటే వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, జస్ట్ రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్ అపాన్ దట్ ఫుడ్, అపాన్ దట్ సీడ్. ద లార్డ్ ఈస్ రిలీజింగ్ ఏ హెవెన్లీ బ్లెస్సింగ్స్ అపాన్ యు రైట్ నౌ. లెట్ ద ట్రెజర్స్ బి ఓపెన్. లెట్ యువర్ ట్రెజర్స్, ద హెవెన్లీ ట్రెజర్స్ ఓపెన్. ఎస్ ప్రభువా, నీ కృపను బట్టి, నీ అభిషేకమును బట్టి నాయనా, నీ రక్తమును నీ శరీరమును మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైతే దీనిని పూజిస్తున్నారో అట్టి వారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటూ ప్రభువా మమ్మల్ని స్వస్థపరుస్తూ, మేము నడవలసిన మార్గం మాకు బోధిస్తూ, ప్రతి విషయమై ఉపదేశము కలిగించే స్థితిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, మీరే మాకు తోడుగా నీడగా అండగా ఉండమని, ప్రతి విషయమందు నీ ఆదరణ మాకు దయచేయమని, నిత్య జీవము, నిత్య యవ్వనము, నిత్య అభిషేకము, ప్రతి విషయము నీది మేము పొందుకుని బిడ్డలుగా మమ్మల్ని దీవిస్తూ మరి గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని, నెరవేర్పుని దయచేయమని, ఆదరణ దయచేయమని తండ్రి ఆయన మీరే మాకు తోడుగా నీడగా అండగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈజ్ విత్ యూ. హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఆర్ అపాన్ యూ. ఆమెన్.